అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ. గోందు లడ్డూలు చేశానండి. చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. చిన్నపిల్లలకు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది డైరెక్ట్గా తీసుకోవటం కుదరదండి. అయితే స్వీట్లో లేదు అంటే ఇలా సున్నుండల్లో కానీ ఏదైనా ఒక ఐటెంలో కలిపి మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో నేను ఈ విధంగా చూస్తున్నారు కదా, ఒక పావు కేజీ దాకా గోందు అనేది తీసుకున్నానండి. ముందు దీన్ని చక్కగా నీట్గా క్లీన్గా ఏరుకోవాలన్నమాట. ఏమన్నా రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే వేస్ట్ అలాంటివి నిదానంగా చూసుకుని తీసేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి. ఆ నెయ్యి కొంచెం కాగిన తర్వాత కొద్దిగా నెయ్యిలో మనం కొంచెం గోందు వేసినా అది ఫ్రై అయినప్పుడు చాలా ఎక్కువగా అవుతుంది పౌడరు. చూస్తున్నారు కదా, ఒక బౌల్ తీసుకుని కొద్దిగా ఈ గోందు అనేది వేసేసి మనం ఫ్రై అనేది చేసుకోవాలి. మొత్తం గోందుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా కూడా పువ్వులాగా విచ్చుకుంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం మనం తీసుకున్న క్వాంటిటీ కంటే ఎక్కువగా అవుతుంది. సో ఈ విధంగా వైట్ కలర్లో ఈ షేడ్ అనేది వచ్చే వరకు కూడా ఈ గోందు మొత్తాన్ని నెయ్యిలో ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకుని దాన్ని మిక్సీ పట్టేసి పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. దానిలోకే సున్ను అంటాం కదండి, మనం సున్నుపిండి అనేది విసురుకుంటాం కదా, దాన్ని ఒక కప్పు దాకా నేను ఈ బౌల్లో తీసుకున్నాను. ఈ గోందు పౌడరు సున్ను పౌడరు మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే అయితే షుగర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం అనేది యూజ్ చేశానండి. దీనిలోనే కొద్దిగా నెయ్యి అనేది, ఈ పిండి అంతా కూడా మనకి ఉండ చుట్టుకునేలాగా క్వాంటిటీ అనేది వచ్చే వరకు కూడా ఎంచక్క నెయ్యి కూడా వేసుకుని వీటంతటిని మంచిగా కలుపుకుని, ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా ఉండల్లా చుట్టుకోవాలన్నమాట. మొత్తము పౌడర్ అంతా కూడా ఇలా ఉండల్లో చుట్టుకుని ఒక 8 బాక్స్లోకి తీసుకుంటే 1 మంత్ పైనే నిల్వ ఉంటాయండి. ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. స్కూల్కి స్నాక్స్గా కూడా వీటిని పెట్టుకోవచ్చు అన్నమాట. పెద్దవాళ్ళకు కూడా హెల్త్కి మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే నా యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.